చిన్నాడా. బావా నొప్పి తగ్గిందా? ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండేది. నువ్వు నేర్చుకోవాల్సింది ఆఫీస్ని చక్కదిద్దడం గురించి కాదు, నీ రెండో పెళ్లిని గురించి. లాభం లేదు మేడం. ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఆ సౌందర్య ఎంతకైనా తెగించేలా ఉంది. అసలు ఎంత ధైర్యం తనకి, ఎంత తెలివిగా ప్లాన్ చేసింది. మిమ్మల్ని ఇంట్లో బ్యాడ్ చేయాలని ప్రయత్నించి అది కుదరకపోయేసరికి ఏకంగా ఆఫీసులోనే చోటు సంపాదించాలనుకుంటోంది. అక్కడ కూడా ఏవో కుట్రలు చేసి మిమ్మల్ని అపరదిష్ట పాలు చేయాలని పథకం వేస్తోంది. తాచుపావమ్మా అది. తెలుసు, దాని గురించి నాకు మొత్తం తెలుసు. సరైన టైం కోసం ఎదురు చూస్తున్నాను. దాని కోరల్ని పీకేయడానికి, దాని ఆట కట్టించడానికి. కానీ ఎలా మేడం? ఆ సౌందర్య నాటకాన్ని గురించి తెలియని పెద్దవాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు. ఏ పని చేసినా తననే సపోర్ట్ చేస్తున్నారు. అవును మేడం, వెంటనే మనం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మనం ఏమాత్రం తొందరపడ్డా దాని మీద సానుభూతి మరింత పెరిగిపోతుంది. కావాలనే మనం సౌందర్యం మీద కక్షగట్టినట్టు కనిపిస్తుంది. అలాగని చూస్తూ ఊరుకుంటే ఇంకా ప్రమాదం కదా. ప్రమాదాల ప్రయాణంలో రాటు తేలిపోయాను. భయపడకండి. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా శ్రీకృష్ణుడు సహించాడు. నేను కూడా దాని పాపం పండేదాకా ఓపిగ్గా భరిస్తాను. మంచిని వంచనతో, న్యాయాన్ని అన్యాయంతో, ఓర్పుని కపట బుద్ధితో గెలిచి తీరాలి అని పగటి కలలు కంటున్న సౌందర్యకి సరైన సమయంలో తగిన పద్ధతిలోనే గుణపాఠం నేర్పుతాను. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి గుర్తుండిపోయేలా చేస్తాను. సో డార్లింగ్, అది మ్యాటర్. అంటే మళ్ళీ స్టేట్స్ వెళ్ళిపోయేంత వరకు నువ్వు ఫ్రీ బోర్డ్ అన్నమాట. యా, బిందాస్. టోటల్ గా ఎంజాయ్ చేయడమే. అందుకే మన పాత ఫ్రెండ్స్ అందరినీ ఓసారి కలవాలనుకుంటున్నాను. వెరీ గుడ్. అయితే ఒక పని చేద్దాం, అందరం కలిసి సరదాగా పార్టీ చేసుకుందాం. ఓ పార్టీ, వండర్ఫుల్. అలాగైతే అందరినీ ఒకేసారి కలవచ్చు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఓకే, అయితే పార్టీ అరేంజ్ చేసి అందరికీ ఫోన్లు కొడతాను. నువ్వెప్పుడు ఫ్రీ? ఎప్పుడంటే అప్పుడు, 24 అవర్స్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ప్రస్తుతం మన ప్రోగ్రాం అదే. అవునే సిరి, స్టేట్స్ లో ఉంటున్నావు కదా, ఏ బాయ్ ఫ్రెండ్ తోనైనా డేటింగ్ గీటింగ్? చిచి, అదేం లేదే. ఐ లైక్ అమెరికా, బట్ ఐ లవ్ ఇండియా. ఇక్కడ జనాల్లో కనిపించే బాండింగ్, ఎఫెక్షన్స్, గివింగ్ నేచర్ అక్కడ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే
అక్కడ మనిషి సెల్ఫిష్ అనను కానీ సెల్ఫ్ సెంటర్డ్. కానీ ఇక్కడ మనిషి ప్యూర్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్. అయితే అలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ అబ్బాయి ఎవరైనా తగిలాడా? ఆ, తగిలాడంటే గుర్తొచ్చిందే, ఒక హెడ్ స్ట్రాంగ్ ఫెలో మాత్రం తగిలాడు. ఎవరే? ఉన్నాళ్లే, మా గాయత్రి వదిన కార్ డ్రైవర్ రాము అని. ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక కార్ డ్రైవర్ కి అంత హెడ్ స్ట్రాంగా? ఎందుకు అడుగుతావులే, మా వదిన డిఫరెంట్ లేడీ కదా. రిచ్ పూర్ ఓనర్ వర్కర్ ఇలాంటి తేడాలేవి ఉండకూడదు అనుకునే టైప్. అర్థమైంది. మీ వదిన మంచితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ డ్రైవర్ గాడు ఫోర్స్ కొడుతున్నాడన్నమాట. కొడతాడు కొడతాడు, టాప్ టు బాటమ్ ఒళ్ళంతా పొగరే వాడికి. చూస్తా, ఏదో ఒక రోజు వాడి పొగరంతా దిగిపోయేలా చేస్తా. కరెక్ట్. అలాంటి హెడ్ స్ట్రాంగ్ ఫెలోస్ ని ఊరికినే వదిలిపెట్టకూడదే, షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇస్తా. నా పేరు తలుచుకుంటేనే వెన్నులోంచి వణుకు పుట్టేలా చేస్తా. గౌరీ, రా అన్నం తిందు గాని. నీకిట్టమని బంగాళదుంప పప్పుసారు చేశాను, కూర్చో. నువ్వు తినవా అమ్మా? అమ్మా, నాన్న డబ్బులు లాక్కెళ్ళాడని బాధపడుతున్నావా? బాధపడ్డం ఏడటం నాకు కొత్తటే. నాన్నెందుకే రోజు తాగుతాడు? ఈ పెసిని అడగాల్సింది నన్ను కాదే. ఊరికి గుడైనా ఉంటదో ఉండదో గాని పేటకో మందు దుకాణం నెట్టించి మనుషుల్ని తాగుబోతులుగా చేసే సర్కారం అడగాలే. నా ఏడుపు ఎప్పుడు ఉండేదే గాని నువ్వు తిన. ఉహుం. నువ్వు తింటేనే నేను తినేది. గౌరీ, చిన్న పిల్లవి, నీకున్నపాటి ప్రేమైనా మీ అయ్యకి నా మీద లేకపోయే. రోజు తాగి రావడం, తిన్నానో లేదో కూడా కనుక్కోకుండా గుట్టును బాదినట్టు బాధటం. అమ్మా, ఊరుకో అమ్మా. ఇన్నేళ్ళు ఊరుకుంటూనే ఉన్నానే, కానీ రాను రాను నాను ఓపిక చచ్చిపోతున్నది. ఏతో ఏగలేక ఊరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. రుక్కో నాకు కూడా వనవెట్టవే. ఏ, అప్పుడే తిరిగి వచ్చేసావే? అవునే, వచ్చేసాను. ఏటి ఈడేటి పూటుగా తాగి రావాల్సిన వాడు నీటిగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? నిజమేనే, నేను తాగలేదు. డబ్బు నాక కాదు, మందు నాక. అదేం పాపం, పేపాలకు పేపాలు నిలవండి ఆ కళ్ళు కొట్లో సరికేనేదా? ఉంది, కొట్లో సరుకుంది, జేబులో డబ్బుంది, అయినా తాగలేదు. ఎందుకో తెలుసా? నేను తాగనే కూడదంట, నాకు ఏ కొట్లోనూ మందు అమ్మకూడదంట. ఇదంతా మీ గాయత్రీదేవమ్మ పుణ్యమే. ఏటి ఇంకా అర్థం కాలేదా? ఆర్డరేసేసింది మీ మేడం. ఊళ్ళో నాకెవ్వరూ మందు అమ్మకూడదట, ఊరందరికీ అమ్మొచ్చంట, నాకు మాత్రం లేదట. ఇదేమన్నా న్యాయంగా ఉందో చెప్పు? నిజంగానా? ఆ గాయత్రి దేవమ్మ నీకు మందు దొరకకుండా చేసి మన ఇంటిని నిలబెట్టాలనుకుంటుందా? తన కొంపను కూల్చేసుకుంటున్న ఆడది మన కొంపని నిలబెడతదా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటే, నలుగురు అనుకున్న మాటే. ఎవరా నలుగురు? ఏటనుకుంటున్నారు చెప్పు. చెప్తానే, నాకేటన్నా భయమా? ఆ అమ్మ గురించి శానా కథలు వింటున్నాను. మొగుడు పోతే అన్నీ మూసుకుని ఒక మూలన కూసోక ఎవరితోనే గ్రంథం నడుపుతుందంట, గ్రంథం. రేయ్, నోరు ముయ్యరా, ఎదవ సచ్చినాడు. రేయ్, మన పిల్లని చదివిత్తు, మన మంచి కోసమే ఆలోచించి ఆ అమ్మ గురించి నీసంగా మాట్లాడడానికి నీకు నోరెట్టా వచ్చిందిరా? ఓ సోస్, మన బిడ్డను చదివిస్తుంది ఎందుకు? తను చేసిన పాపాలను కడిగేసుకోవడానికి.
ఊరంతా గొప్పగా చెప్పుకోవాలని స్వార్థమే, నిలువల్ల స్వార్థమే ఆమెకి. నీకే తెలుసు. అయ్యా నోర్మే, ఏళ్ళంత లేవు, నీకేటి తెలుసే ఈ పెద్దలు చేసే తప్పుడు పనులు. చాలు. ఆ అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావో ఏడు చేస్తావే? చంపేస్తావా? నన్ను చంపేసి ఆ గాయత్రమ్మతో కలిసి నువ్వు కూడా తప్పుడు పనులు చేద్దాం అనుకుంటున్నావా? సై, నువ్వు మనిషివి కాదురా. తాగినప్పుడే కాదు, తాగినప్పుడు కూడా నువ్వు ఎదవ్వే. అవునే, నే ఏదవనే, సన్నాసినే, కానీ ఆ అమ్మలాగా తిరుగుబోతును మాత్రం కానే. ఒక్క ఛాన్స్ దొరికితే నిరూపిస్తానే ఆ అమ్మ ఎంత గొప్ప పతివతో. రంకు నేర్చినమ్మ బొంకు నేరవదా అని నాకే నీతులు చెప్తుందా? నీతులు చెప్తానే. సరిగ్గా గజం మాట్లాడద్దు, పట్టు. గంట సేపు నుంచి పిసుకుతున్నా కదా, అయినా ఒక్క పూట తాగొచ్చినందుకు ఇంత పెద్ద శిక్ష. సంతోషించు. తాగింది మొత్తం దిగేదాకా తాటి చెట్టుకేసి ఉతుకుదాం అనుకున్నా. ఏదో వెధవది ఈ తాడు కోసం పోన్లేని వదిలిపెడుతున్నా. ఇదిగో గజం, నీ అంత పర్సనాలిటీ లేనంత మాత్రాన కట్టుకున్న మొగుడిని పట్టుకొని అంత మాట అంటావా? పాపం తగులుతుందే. పాపం లేదు, పచ్చడి బద్దా లేదు. పట్టు పట్టు. కర్మ వరహీనం అవుతుందిరా అని మా నాయనమ్మ పెళ్లిదాకా వాగుతూనే ఉంది. నేనే వినిచేస్తేగా. ఆ మా అమ్మమ్మ తిట్టిపోస్తూనే ఉంది, గజం పెళ్లి కొడుకు గజం ఎత్తు కూడా లేడే అని. ఆ, పెళ్లి కొడుకు నచ్చాడా అంటే నచ్చాడు అని తల ఊపావంటగా. ఆ కళ్ళు బయర్లు గమ్మి. ఇదిగో గజం, అయితే ఇప్పుడు ఏమంటావే? అయిపోయిన పెళ్లికి భజంత్రీలు ఎందుకు? ఏమనుకుంటే ఏం లాభం? కొత్త మొగుడు దొరికే అవకాశం లేనప్పుడు అష్టావక్రుడైతే మాత్రం పాత మొగుడుతోనే సర్దుకోవాలి. అంటే ఏంటి నువ్వు? నీ కళ్ళకి నేను అష్టావక్రుడు అంత కురూపిలా కనపడుతున్నానా? ఆ బురదగుంటలో పంది అంటే ఎంతైనా మొగుడివి కదా, ఏడుస్తావని అష్టావక్రుడు అన్నాను. సంతోషించు. ఆ, నువ్వు మాత్రం లేవు, బర్రె పిల్లకి బనారస్ చీర కట్టినట్టు. ఏమన్నావు? ఎంత దెబ్బ కొట్టావే? నీ దెబ్బకి 36 పుండు కదిలిపోయినాయి కదే నీ మొహం మండ. ఏంటి 36? ఆ, ఉండి సచ్చింది 29గా. మిగతా 7 ఏనాడో. నీ దుంపదేగా గట్టిగా అరవకే, అందరికీ తెలిసిపోతుంది. అయ్యో సంబరం. తెలిసిపోతుందట, తెలిసిపోతుంది. తమరిని చూసిన వాళ్ళు ఎవ్వరు బాలచంద్రుడు అనుకోరులేండి. ఇదిగో గజం, ఈ మీసాల వెంకటరత్నాన్ని రెచ్చగొడితే. రెచ్చగొడితే ఏం చేస్తావు? ఏం చేస్తాను? సతీ సేవ. అప్పుడెప్పుడో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి చేశాట. దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. ఏంటాడు చూస్తున్నా? పాట బాగుంది, కాళ్ళు పిసుకుతూ పాడుతుంటే ఇంకా బాగుంటుంది గాని నెత్తి మీద గుడ్డెందుకు? అది నేను ఈ కాడు పిసుకుతా ఉంటే కబాళ్ళు ఎవరైనా వస్తే గుర్తుపట్టకుండా ఉండడానికే. నీ మొహం మండ సచ్చినోడా. మొహం కనిపించకపోతే ఇంకెవడో అనుకోని చేస్తే అమ్మో రామ రామ. రామ రామ, మొగుళ్ళేమో చేతగా తంతు, పైగా ప్రాతి వచ్చి ఊటి. అంతేలే, మోడర్న్ పెళ్ళం. ఏం చేయలేం. అమ్మా సూర్య, కృష్ణన్ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. వాడు అలాంటి వాడు కాదు. తల్లి మనసు కదా, అలాగే అనిపిస్తుందిలేండి. అన్నీ తెలిసి కూడా నువ్వే అలా అంటే ఇంక నేనేం చెప్పనమ్మా. ఎవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు. ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదు. నువ్వేనమ్మా ఇలా మాట్లాడుతుంది? కృష్ణని పెళ్లి చేసుకోవాలని ఎంతగా ఆరాటపడ్డావు, అప్పుడే మర్చిపోయావా? దూరపు కొండలు నునుపు అని అప్పట్లో తెలియలేదులేండి. అంటే ఇప్పుడు నీకు కొత్తగా తెలిసిందా? అవును. ఏంటమ్మా తెలిసింది? దొరికేదాకా అందరూ దొరలే అని. తప్పుగా ఆలోచిస్తున్నావు సూర్య.
చేజేతులారా నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. కాపురం ఎందుకులేండి. అమ్మా సూర్య, సూర్య! బావా కాఫీ తీసుకో బావా. పద్మ, ఏంటిది? చెప్పాను కదా బావా, కాఫీ నా చేత్తో స్వయంగా కలిపాను. కమ్మగా ఉంటుంది, తాగు బావా. పద్మ, రోజు రోజుకి నీ ప్రవర్తన శృతి మించిపోతుంది. అది కాదు బావా. Shut up! ఏంటా పిలుపు? తప్పేంటి బావా, నువ్వు నాకు బావవి, నేను నీకు మరదల్ని. ఆ అభిమానంతోనే ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని వేషాలు వేస్తున్నా సహిస్తూ భరిస్తూ వచ్చాను. కానీ ఊరుకున్న కొద్దీ నువ్వు మరీ రెచ్చిపోతున్నావు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. నీ ప్రవర్తన వల్ల మీ అక్క ఎంత బాధపడుతుందో నీకు తెలుస్తుందా? నీ వల్ల ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా నీకు తెలుస్తుందా? నాకేం తెలుసు? నీకు మీ అమ్మ ఆడించినట్టు ఆడడం తప్ప ఇంకేమీ తెలీదు. చూడు, ఇదంతా నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు అనవసరం, కానీ ఇది మాత్రం తప్పు, ముమ్మాటికి తప్పు. అది కాదు బావా, నేను చెప్పే. నోరు మొయ్. తాడి చెట్టులా ఎదిగావు, కొంచెం కూడా బుద్ధి లేకపోతే ఎలా? చూడు, నువ్వు ఆడపిల్లవి, అణుకోగా ఎలా ఉండాలో మీ అక్కని చూసి నేర్చుకో. ఈడొచ్చిన ఆడది హద్దుల్లో ఉంటేనే అందంగా ఉంటుంది, లేకపోతే అసహ్యంగా ఉంటుంది. చూడు, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటి వెర్రి మొర్రి వేషాలు వేయాలని ప్రయత్నించావో ఇంట్లో కాదు హాస్టల్లో ఉంటావు. జాగ్రత్త. ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు. ఇప్పుడు అర్థమైందమ్మా. హిమాలయాలు దూరం నుంచి చూస్తేనే కాదు, దగ్గరగా చూసినా నునుపుగానే ఉంటాయి. ఎందుకో తెలుసా? వాటి గుండె నిండా ఏ కల్మషం లేని పవిత్రమైన స్వచ్ఛమైన మంచు ఆవరించుంటుంది. ఏంటి అలకా? కాదు, సంబరం. చాలా కోపంగా ఉన్నట్టున్నారే. నా కోపం వస్తే ఎవరికేంట్లే. మీతో మాట చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం? తిట్ల పురాణమేగా, విప్పు. అబ్బా ఏంటండి చెప్పేది వినకుండా? ఏంటి నాటకాలా? నయగారాలనుకోవచ్చు కదా. కొత్తగా ఇదేంటి? కృష్ణతత్వం బోధపడింది కాబట్టే కళ్ళు చూసేవి, చెవులు వినేవి నిజానిజాలు కావు అని తెలిసింది కాబట్టి. తెలిసింది కదా, థ్యాంక్స్. ఓ చిటపటల శ్రీవారు, కొంచెం తగ్గుతారా? ఇప్పుడు తమరి కోపం పోవాలంటే నేనేం చేయాలి? రోజు అలవాటైపోయిందిగా, ఈ నక్షత్రం జల్లి వెళ్ళు. వెళ్ళు కాదు శ్రీవారు, వెళ్దాం. ఎక్కడికి? ఏట్లోకా? మీరు రమ్మంటే ఏట్లోకేంటి, ఎక్కడికి రావడానికైనా నేనెప్పుడూ రెడీనే. సంతోషించాం. అబ్బా ముత్యాలు రాలిపోతున్నాయి. ఏరుకుని హారంగా మెళ్ళ వేసుకోనా? అంతొద్దుగానే సంగతేంటి చెప్పు. అదే షాపింగ్కి వెళ్దాం అన్నారు కదా, సాయంత్రం వెళ్దామా? షాపింగ్, అట్నుంచి అటు ఏదైనా ఫస్ట్ షో మూవీ, ఆ తర్వాత ఏదైనా మంచి హోటల్లో డిన్నర్. మీకు కుదురుతుందంటేనే. సర్లేండి, మీకు ఇష్టం లేకపోతే వద్దే వద్దు.
వదలండి. వదలడానికి కాదు, అగ్నిసాక్షిగా ఈ చేతిని పట్టుకుంది. హా, అమ్మాయి గారి కోపం ఇప్పటికి తగ్గిందన్నమాట. మ్మ్హ్మ్. తగ్గలేదు. పోయింది, పూర్తిగా పోయింది. సూర్య, సూర్య, ఏంటి ఈ పిచ్చి పని? నేను నిజంగా పిచ్చిదాన్నేనండి. ఈ పిచ్చిదాన్ని క్షమిస్తారు కదూ? సూర్య, ఆలు మగల మధ్య ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకమే లేకపోతే జీవితానికి అర్థమే ఉండదు. నీడని చూసి నిజమే అనుకున్నా అంటే ఇప్పుడు కూడా నోరెత్తనివా? ఛీ